కవితకు బెయిల్ ఇవ్వొద్దు, సాక్షులను బెదిరించారు, ఆధారాలు ధ్వంసం చేశారు, లిక్కర్ స్కామ్ లో ఆమెనే కింగ్ పిన్. ఢిల్లీ హైకోర్టులో ఈడీ సిబిఐ వాదన, ఇది అక్రమ అరెస్ట్, కవిత లాయర్, ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్. సో రౌజ్ అవెన్యూ కోర్టులో, కింది కోర్టులో ఈడీ సిబిఐ ఆర్గ్యుమెంట్స్తో ఏకీభవించిన జడ్జ్ ఆనాడు బెయిల్ని తిరస్కరించారు. వెంటనే కవిత లాయర్స్ ఏం చేశారంటే హైకోర్టులో, ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ మూవ్ చేశారు. మొన్న కవిత లాయర్ ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. సో నిన్న ఈడీ సిబిఐ కూడా వాదనలు వినిపించింది. సో ఇరు వర్గాల వాదనలు విన్న జడ్జ్ తీర్పుని రిజర్వ్ చేశారు, ఆమెకు బెయిల్ ఇవ్వాలా వద్దా అని. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితనే కింగ్ పిన్ అని, ఈ వ్యవహారంలో ఆమెనే ప్రధాన లబ్ధిదారు అని ఢిల్లీ హైకోర్టుకు ఈడీ సిబిఐ తెలిపాయి. కీలక ఆధారాలను కవిత ధ్వంసం చేశారని, సాక్షులను బెదిరించారని చెప్పాయి. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేయడంతో పాటుగా ఆధారాలు ధ్వంసం చేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి. అందువల్ల కవితకు బెయిల్ ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశాయి. ఈడీ సిబిఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో కవిత పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే తనను అరెస్టు చేయడానికి సిబిఐకి ట్రయల్ కోర్టు అనుమతి ఇవ్వడంతో పాటు కస్టడీకి అప్పగించడాన్ని సవాల్ చేస్తూ మరో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపైన జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారణ చేపట్టారు. సోమవారం కవిత తరపు లాయర్లు వాదన వినిపించగా మంగళవారం ఈడీ సిబిఐ వాదన వినిపించాయి. 4 ఫోన్లు ఫార్మాట్ చేశారు ఈడీ తరపున సీనియర్ అడ్వకేట్ జోహబ్ హుస్సేన్ వాదన వినిపించారు. 2022 నవంబర్ 11వ తేదీన కవితకు వ్యతిరేకంగా అరుణ్ పిల్లై స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే స్టేట్మెంట్ ఇచ్చిన 118 రోజుల తర్వాత కవిత ఒత్తిడితో పిల్లై ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకున్నారు. మనీ లాండరింగ్ కేసులో సెక్షన్ 50 ప్రకారం కవితకు నోటీసులు ఇచ్చిన తర్వాత ఈ కీలక పరిణామం జరిగింది. 2023 మార్చి 9వ తేదీన అరుణ్ పిల్లైతో కలిపి కవితను విచారించాల్సి ఉండగా ఇంతలో పిల్లై మాట మార్చారు. మేం బలవంతంగా పిల్లైతో కవిత పేరు చెప్పించి ఉంటే అరెస్టు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన టైంలో పిల్లై ఎందుకు ఈ అంశాన్ని లేవనెత్తలేదు? కవిత బినామీ అయిన అరుణ్ పిల్లైకి సౌత్ గ్రూప్కి చెందిన ఇండో స్పిరిట్లో 33% వాటాలు ఉన్నాయి. ఇలా పిల్లై ద్వారా కవిత దాదాపు 35 కోట్లు లబ్ధి పొందే ప్రయత్నం చేశారు అని ఆమె మాజీ ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలం ఇచ్చారు. ఈ అమౌంట్ను కవిత కోసం పిల్లై హోల్డ్లో పెట్టారు. మరో 4,75,00,000 ఇండియా అహెడ్ సంస్థకు మళ్లించారు. ఇండియా అహెడ్లో కవిత పెట్టుబడులు పెట్టారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు, వాట్సాప్ చాట్లు మా వద్ద ఉన్నాయి. ఈ కంపెనీకి కవిత ఫండింగ్ చేస్తున్నదన్న ఆధారాలను కోర్టుకు సమర్పించాం. అలాగే ఆధారాలు ధ్వంసం చేయడంలో కూడా కవిత కీలకంగా వ్యవహరించారని ఈడీ ఆరోపించింది. లిక్కర్ పాలసీ రూపకల్పన టైంలో ఆ తర్వాత దాదాపు 2 ఏళ్ల పాటు వినియోగించిన ఫోన్లు సమర్పించాలని పోయిన ఏడాది మార్చి 11వ తేదీన కవితను కోరాం. అయితే మార్చి 21వ తేదీన ఆమె 9 ఫోన్లను ఈడీకి అప్పగించారు. ఆ ఫోన్లలో కీలక సమాచారం ఉన్న 4 ఫోన్లను కవితకు నోటీసులు ఇచ్చిన తర్వాత ఫార్మాట్ చేశారు. మార్చి 14, 15 తేదీల్లో ఈ ఫోన్లను ఫార్మాట్ చేసి ఆధారాలు క్లీన్ చేసినట్లు ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది అని ఈడీ లాయర్ జోహబ్ హుస్సేన్ కోర్టుకు తెలిపారు. ఇక పిటిషనర్ పేర్కొన్నట్టు కవిత అరెస్టుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఎలాంటి అండర్టేకింగ్ ఇవ్వలేదని చెప్పారు. సిబిఐ ఏమన్నది? కవిత పవర్ఫుల్ లేడీ. కేసు ప్రారంభంలో సాక్షిగా ఉన్న కవితను తర్వాత నిందితురాలిగా పేర్కొనడానికి తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని సిబిఐ లాయర్ కోర్టుకు తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మధ్యలో అప్రూవర్లు, సాక్షులుగా ఉన్న 3గురిని సిబిఐ విచారించింది. లిక్కర్ పాలసీలో భాగస్వామ్యం కోసం కవితను కలవాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సూచించినట్టుగా అప్రూవర్, సాక్షిగా మారిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక భాగస్వామ్యంలో భాగంగా శరత్ చంద్రారెడ్డితో కవిత ల్యాండ్ డీల్ చేశారు. అలాగే శరత్ చంద్రారెడ్డి కొంత అమౌంట్ను జాగృతి ఎన్జిఓకు సంస్థకి ఇచ్చారు. వీటికి సంబంధించిన ఆధారాలు మా వద్ద ఉన్నాయి. అందుకే కవితను అరెస్ట్ చేశాం. కవిత సాధారణ మహిళ కాదు, ఆమె ఒక పవర్ఫుల్ లేడీ. ఈ స్కామ్లో కవితనే కీలకంగా వ్యవహరించారు. అంతేకాకుండా ఒక సాక్షిని కూడా బెదిరించారు. కవితకు బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తు పైన ప్రభావం పడుతుంది. మహిళ అయినంత మాత్రాన బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఈ వాదనలపైన కవిత తరపు అడ్వకేట్ నితేష్ రాణా అభ్యంతరం తెలిపారు. అరెస్టుకు కారణాలు చూపించకుండానే సిబిఐ కవితను అదుపులోకి తీసుకున్నది. కవిత ఎలాంటి ఆధారాలు ధ్వంసం చేయలేదని, ఈడీ కోరినట్టు ఫోన్లు సమర్పించారని చెప్పారు. ఇరువైపులా వాదనలు విన్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వ్ చేశారు. అయితే వేసవి సెలవులకు ముందే తీర్పు వెలువరిస్తామని జడ్జి తెలిపారు. దీంతో ఈ నెల 30, 31 తేదీల్లో తీర్పిచ్చే అవకాశం ఉన్నది. బెయిల్ వస్తుందా రాదా? సో ఈ సమ్మర్ హాలిడేస్కి ముందే జడ్జిమెంట్ ఇస్తామని చెప్పిందట జడ్జి. కేసీఆర్ పేరు లేదు, కవిత లాయర్.
లిక్కర్ స్కామ్ గురించి కేసీఆర్ కు ముందే తెలుసంటూ మీడియాలో వచ్చిన కథనాలు అవాస్తవమని కవిత లాయర్ మోహిత్ రావు చెప్పారు. కొందరు ఇందులో కేసీఆర్ పేరును చేర్చి బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. మంగళవారం ఢిల్లీలోని తన ఆఫీసులో మీడియాతో మోహిత్ రావు మాట్లాడారు. కవిత బెయిల్ పిటిషన్ పైన వాదనల సందర్భంగా కేసీఆర్ పేరును ఈడీ ప్రస్తావించిందంటూ జరుగుతున్న ప్రచారం అంతా అబద్ధమన్నారు. కేసీఆర్కి తెలవకుండానే ఆమె పోయి ఫ్లైట్లు ఎక్కి ఒబెరాయ్ హోటల్లో కూర్చొని అందరితో చర్చలు జరిపి ఈ 100 కోట్ల డీల్ చేసిందా? కేజ్రీవాల్కు గోవాకి పైసలు పంపిందా?